దేవునికి స్తోత్రం. దేవుని నామం మహిమపరచబడును గాక. ఆరాధన, దేవుని ఆరాధించక ముందు, కృతజ్ఞత స్తుతులు చెల్లించక ముందు ఒక అంశంతో ఈ మాటల్ని ధ్యానించబోతున్నా. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. సమస్తము దేవుని శక్తిలోనే ఉన్నది. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిలోనే సమస్తము ఉన్నది. మనకు విజయమైన, ఓటమి అయినా, ఆశీర్వాదమైన లేదు శాపమైన, ఏదైనా దేవునికి మాత్రమే సామర్థ్యం. దేవుని చేతిలోనే మాత్రమే సమస్తము ఉన్నది. 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం 18వ వచనం నుండి చూసినట్లయితే, 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం నుండి చూస్తున్నాము. అక్కడ రూబెన్, గాద్, హాఫ్ ట్రైబ్ ఆఫ్ మనస్సే, ఈ మూడు ట్రైబ్ నుండి వాళ్ళందరూ కూడా వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళారంట. ఎవరితో యుద్ధంలోకి వెళ్ళారని 19వ వచనంలో ఉంది. ద హాగ్రిటస్, జెతూర్, నెప్తీస్ అండ్ నాదో అనబడి ఉన్న వారి దగ్గర యుద్ధంలోకి వెళుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని 25వ వచనంలో చూస్తున్నాము. దే వర్ హెల్ప్ అగైన్స్ట్ దెమ్ and the Hagritas and all who were with them were given into their hand. అక్కడ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధం చాలా భయంకరమైన యుద్ధం. వాళ్ళందరూ కూడా ఏం చేశారంట అంటే 25వ వచనంలో చూస్తున్నాము. For they cried out to God in battle and he answered their prayers because they trusted in him. తెలుగులో చదువుతామండి. 25వ వచనం. మొదటి దినవృత్తాంతం 5వ అధ్యాయం 20వ వచనం. మైక్ ఆన్ చేసుకొని దగ్గర పెట్టుకొని చదవమ్మా. ఇక్కడ చూడండి, యుద్ధంలో వారు దేవునికి మొరపెట్టగా ఆయన యందు నమ్మిక ఉంచగా ఆయన వారి మొరని ఆలకించెను. మనకు ఈనాడు మనుషులతో అనగా మనకు యుద్ధం అనేది మనుషులతో లేదు. ప్రభుత్వం అయితే ఎన్నో ప్రభుత్వాలకు విరోధంగా యుద్ధం చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్క క్రైస్తవులకు శత్రువు ఎవరంటే పొరుగు వారో, పక్కింటి వారో, బంధువులో, తోపుట్లో కాదు. ఎవరు శత్రువులు అంటే మనల్ని ఏలుతున్న పాపం, మనల్ని ఏలుటకు ప్రయాసపడుతున్న పాపం. అది ఎలాంటి పాపమైనా సరే. కొందరు అబద్ధం చెప్పే వాళ్ళు ఉంటారు, కొందరు చెడు మాటలు, బూతుల మాటలు పలికే వాళ్ళు ఉంటారు, కొందరు దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు, కొందరు లేనిపోయిన మాటలను చెప్పి కుటుంబాల్లో సమస్యను తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, కొందరుకు అసూయ ఉంటుంది, కొంతమంది ఎదుగుదలను చూసి ఈడ్స ఉంటుంది, కొందరు ఇతరులు మనశ్శాంతిగా ఉంటే, కొందరు సంతోషముగా ఉంటే వీళ్ళకు మనశ్శాంతి ఉండదు, కొందరు ఇతరులు ఆస్తుల్ని ఆశపడతారు, ఇతరుల్ని దోచుకోవటానికి ప్రయాసపడతారు, సంపాదించకూడని రీతిలో సంపాదించాలని ఆశపడతారు. కొన్నిసారి సమస్య ఎలా ఉంటుందంటే తీరని అప్పు ఉంటుంది. దాన్ని తీర్చడానికి లోకంలో సులువైన మార్గములని చాలా మంది చెప్తుంటారు. ఇలా వ్యభిచార మార్గంను చూపిస్తుంటారు. వ్యభిచారం చేస్తే చాలా సంపాదించవచ్చు అని చెప్తుంటారు. కనుక వేరే ఒక పురుషుణ్ణి మాయమాలమైన మాటలతో వశపరుచుకునే వారు ఉంటారు. అలాగనే కొందరు వారికి అవసరం లేని వాటిని తెలుసుకోవాలని ఆశపడతారు, కొందరు గర్వముతో ఉంటారు, కొందరు పదవి ఆశతో ఉంటారు. నేను ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి అని చెప్పి ఆశపడతారు. ఇలా రకరకాలుగా పాపంలో ప్రజలు పీడించబడి ఉన్నారు. సాతానుడు దురాత్మల చేత పీడిస్తున్నాడు. ఒకరోజు ఈ వారంలో ఒక కుటుంబానికి వెళ్తే వాళ్ళు అడిగారు, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసి చనిపోయారు కదా,
వాళ్ళ ఆత్మ ఆ వీధిలో తిరుగుతుంది, ఆ ఇంట్లో తిరుగుతుంది అని చెప్తున్నారు, నిజమా అని చెప్పి అడిగారు. నేను చెప్పాను, బైబిల్ ప్రకారం ఏ మానవుడు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ ఈ భూమి మీద తిరగదు. మంచి వాళ్ళైతే వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మ పరదేశిలో ఉంటుంది. ఒకవేళ చెడ్డ వాళ్ళైతే వాళ్ళ ఆత్మ పాతాళంలో ఉండిద్ది. యేసయ్య తీర్పు దినమున అందరినీ కూడా పిలుస్తారు. మృతులు ఆయన స్వరమును వినే సమయం వస్తుంది అన్నారు యేసయ్య. కనుక ఆ దినమున తీర్పు ఉంటుంది. పరదేశిలో ఉన్న పరిశుద్ధుల్ని పిలుస్తారు, పాతాళంలో ఉన్న పాపుల్ని పిలుస్తారు. అక్కడ భూమి ఎదుట ఎవరు దేనికి నరకం వెళుతున్నారు, ఏ కారణము చేత ఎవరు పరలోకం వెళుతున్నారని భూమి ఎదుట, మనుషుల ఎదుట తీర్పుని తీరుస్తారు. అప్పుడు ఎవరు కూడా ఆ సత్య దేవుడిని ఎదిరించి ప్రశ్నించుటకు అవకాశం లేకుండా ఆయన తీర్పు తీరుస్తారు. అంతవరకు ఈ లోకంలో పుట్టిన మానవులు ఎవరైనా సరే, ఆదాము నుండి చివరి లోకంలో ఉండే మనుషుల వరకు మరణిస్తే వాళ్ళ ఆత్మ పరిశుద్ధుల అయితే పరదేశికును, పాపులైతే పాతాళంలోకి వెళుతుంది. అయితే ఈ లోకంలో దురాత్మలు చాలా ఉన్నాయి కదా. దుష్ట ఆత్మల చేత, దురాత్మల చేత పీడించబడిన ప్రజలు చాలా మంది ఉన్నారు కదా. యేసయ్య కూడా చాలా మందిలో దయ్యాలను వెళ్ళగొట్టారు కదా. ఈ దయ్యాలంతా ఏమిటి? ఇవి అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే, ఇవి అంతా కూడా పరలోకంలో ఒకప్పుడు నాకు పని చేయుటకు దూతలు కలుగునుగాక అని యేసయ్య చలవేగా కొన్ని కోట్ల కొలది దేవదూతలు పుట్టుకొచ్చారు. ఆ దేవదూతలకు నాయకుడిగా ఒకడిని దేవుడు నియమించారు. ఆయన హృదయంలో పాపం కనబడినప్పుడు దేవుడు ఆయన్ని పరలోకం నుండి త్రోసివేశారు. ఆయన ఈ లోకంలో పడినప్పుడు 1/3 దేవదూతల్ని తన తోకతో లాక్కొచ్చాడని మన ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. వారిలో కొందరు ఇంకను పాతాళంలో సంగళ్ళ చేత బంధించబడి ఉన్నారని యూదా పత్రికలు మనం చదువుతున్నాం. అయితే మిగిలిన ఆ దురాత్మలే ఈ లోకంలో మరలా అవి తిరుగుతున్నాయి. దానికే యేసయ్య ఒక చోటుకు వెళ్ళి దయ్యాల్ని ఆ వ్యక్తి నుండి వెళ్ళమని ఆజ్ఞాపించగా ఆ దయ్యాలంతా కూడా బ్రతిమలాడింది. ఏమని బ్రతిమలాడిందంటే, మరలా మమ్మల్ని పాతాళంలోకి పంపించవద్దు అని బ్రతిమలాడింది. ఇంకా ఒక వ్యక్తిలో దయ్యాల్ని వెళ్ళగొట్టుటకు యేసయ్య ఆజ్ఞాపించగా ఆ దయ్యం చెప్పింది, మమ్మల్ని సమయమునకు ముందుగానే శిక్షించుటకు వచ్చారా అని చెప్పి అడిగింది. అనగా దయ్యాలన్నిటికీ తెలుసు, తీర్పు అని ఒకటి ఉంది అని చెప్పి దయ్యాలకు తెలుసు. దయ్యాలకు పాతాళం ఎంత భయంకరమైనది అని చెప్పి దయ్యాలకు తెలుసు కనుక మమ్మల్ని నరకం పంపించవద్దు అని చెప్పి యేసయ్యని బ్రతిమలాడింది. అయితే ఈ లోకంలో మనుషుల్ని బట్టి పీడిస్తున్న ఈ దురాత్మలంతా కూడా మనుషులు చనిపోయిన వారు కాదు, కానీ పరలోకం నుండి కింద త్రోయబడిన వారు. అయితే వీళ్ళు ఎలాగో మనుషులు కథ చెప్తున్నారంటే, కొన్నిసారి చెప్తారు కదా, నేను స్కూల్కి వెళుతున్నప్పుడు, లేదు మార్కెట్కి వెళుతున్నప్పుడు, బస్టాండ్లో నేను దిగి రాత్రిపూట ఊరుకు వెళుతున్నప్పుడు 3 పురుషులు నన్ను బలవంతం చేసి, నన్ను పాడు చేసి చంపేశారు కనుక నేను వాళ్ళని పగ తీర్చుకోవాలని ఈమెల దూరాను అని ఎన్నెన్నో కథలు చెప్తుంటారు. ఆత్మహత్య చేసిన వారు కానీ ఏదైనా జరిగిన వారు కథలు చెప్తుంటారు. ఇదంతా ఎలా సాధ్యం? వాళ్ళు కరెక్ట్గా పేరు చెప్తున్నారు, అమ్మ నాన్న పేరు చెప్తున్నారు, ఊరు పేరు చెప్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యం అంటే, ఇది ఎలా సాధ్యం అంటే, మన జీవితం 3కు మాత్రమే తెలుసు. మన ప్రతి ఒక్కరి జీవితం 3కు మాత్రమే తెలుసు. ఒకరు దేవుడు, సర్వశక్తి కలిగిన యేసయ్య పరలోకపు తండ్రి. మరొకరు మీరు, నేను. 3వ వ్యక్తి ఎవరంటే సాతానుడు, దురాత్మలు. కనుక దేవునికి తెలుసు, మీరు ఎవరుని మీకు తెలుసు, మీరు చేస్తున్న వాటి అన్నిటిని చూస్తున్న సాతానుడు కూడా తెలుసు. కనుక ఈ దురాత్మలే మనుషుల్ని అలాగూ మనుషుల పేరు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉండిద్ది. కానీ ఈ లోకంలో అందరూ కూడా చనిపోయాడు, అలా చనిపోయింది కనుక వీళ్ళు దూరారు, వాళ్ళు దూరారు అని చెప్తుంటారు. అది కారణం కాదు. ఇక్కడ నిత్యముగా మనకు ఉండే కొన్ని పాపములు, హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాము,
మనల్ని సులువుగా చిక్కులు పడుతున్న పాపములు అని చెప్పి చదువుతున్నాం. అనగా కొన్ని పాపములు ఈజీగా మనం పడిపోతాం. అది కోపమైనా సరే, అది మోహపు చూపైనా సరే, విభచార ఆలోచన అయినా సరే, పరస్త్రీతో సంబంధం కలిగి ఉండాలన్న హృదయంలో ఉన్న వాంఛ అయినా సరే, అన్ని పాపం. ఇదే ఈనాడు క్రైస్తవులైన మనందరికీ ఉన్న సమస్య. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో సమస్య ఉంటది. కొందరికి నోరు ఆగదు, కొందరు నాలుకనే అదుపులో పెట్టుకోలేరు, కొందరు పోట్లాడుతూనే ఉంటారు. అవకాశం దొరికితే మాట్లాడని కూడనిదంతా కూడా మాట్లాడాలని రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావములు. కొందరికి అవిధేయత, కొందరికి తిరుగుబాటు, కొందరికి ఎదురు తిరిగే స్వభావం. ఇలాగూ చాలా రకరకాలైన పాపాల చేత మనసులు పీడింపబడి ఉన్నాయి. ఇవే నిజమైన మనసులు మనకున్న శత్రువులు, అనగా దేవుని పిల్లలకున్న శత్రువులు. అయితే ఆనాడు ముగ్గురు ట్రైబ్స్ ని గురించి మనం చదివాం. రూబన్, గాదిడ్స్ అండ్ హాఫ్ ట్రైబ్ ఆఫ్ మనస్సే. వీళ్ళందరూ కూడా యుద్ధములకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు శత్రువులు బలమైన వారు కనుక ఫర్ దే క్రైడ్ అవుట్ టు గాడ్ ఇన్ ద బ్యాటిల్. ముందు యుద్ధంలో వాళ్ళు ఏం చేశారంట, దేవునికి మొర పెట్టారంట. వాళ్ళు యుద్ధంలో దేవునికి మొర పెట్టారంట. అనగా మనకి ఈనాడు యుద్ధం జరుగుతుంది. ఇది ఆత్మీయ యుద్ధం, స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు. స్పిరిచువల్ వార్ఫేర్ అంటే ఆత్మీయమైన యుద్ధం మనకు కలుగుతుంది. ఈ యుద్ధంలో మనకు విజయం కావాలంటే మనకు శక్తి చాలనప్పుడు, మన పాపముని మనం జయించలేనప్పుడు మనం ఏం చేయాలంటే, శక్తి కలిగిన దేవుణ్ణి, శత్రువుల మీద విజయం అనుగ్రహించే దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. మనం దేవునికి మొరపెట్టాలి. అయ్యా, ఈ పాపముని నేను జయించలేకపోతున్నాను, ఈ శోధనని నేను జయించలేకపోతున్నాను. అన్ని పాపముల కంటే అతి భయంకరమైన పాపం ఏంటంటే, ఒకటి కోపం, రెండవది విభచారం. అయితే గర్విష్ఠులకు దేవుడు విరోధిగా ఉన్నారన్నది వాస్తవం. దేవుడు విరోధిగా ఉన్నారు, కానీ కోపం, విభచారం అనేది నరక పాత్రలు అవుతారు అని చెప్పి యేసయ్య స్వయముగా ఈ మాటల్ని తెలియపరిచారు. మత్తయి రాసిన 5, 6, 7 అధ్యాయంలో మనం చదివినట్లయితే, అయితే ఈ ప్రజలు యుద్ధంలో దేవునికి మొరపెట్టారంట. మనం ఏం చేయాలంటే, మన సమస్యను తీసుకొని దేవునికి మొరపెట్టాలి. అయ్యా, నాకు సహాయం చేయండి. కొన్నిసారి మన సమస్య ఏముందంటే, మనల్ని కృంగదీయటానికి ప్రయత్నం చేస్తారు. మనకు న్యాయం జరగదు, మనకు విరోధముగా ప్రజలు లేస్తారు, లేనిపోని మాటలనే చెబుతారు, మన పేరుని పాడు చేస్తారు, ఎన్నో చేస్తుంటారు. అప్పుడు మనం చేయవలసిన కార్యం ఏంటంటే, దేవునికి మొరపెట్టాలి. మన యుద్ధ సమయంలో శత్రువులకు విరోధముగా, మనల్ని ఏలుతున్న పాపములకు విరోధముగా దేవునికి మొరపెట్టాలి. రెండవదిగా వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు దేవుని మీద నమ్మిక ఉంచారంట. వాళ్ళు దేవుని నమ్మారంట. ప్రార్థన చేయటం ఒకటంటే, రెండవదిగా విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మిక ఉంచాలి. ఏమని నమ్మిక ఉంచాలి? ఈ శత్రువుల్ని మేము జయించుటకు మా దేవునికి శక్తి ఉంది, మా దేవుడు మాకు సహాయం చేస్తారు, మా మొరల్ని ఆలకిస్తారని విశ్వసించాలి. దేవునికి మొరపెట్టాలి. రెండవది ఏం చేయాలి? దేవుని విశ్వసించాలి, దేవుని మాటని నమ్మాలి. నా దేవుడు నన్ను ఏలుతున్న పాపం నుండి విజయం ఇచ్చుటకు, నన్ను రక్షించుటకు నా దేవునికి సాధ్యం, నాకు సాధ్యం కాదు. నేను కోపముని జయించలేను, విభచార ఆలోచనల్ని జయించలేను, చెడు మాటల్ని జయించలేను, లేదు ఇంకా ఒకటి. ప్రతి ఒక్కరికి ఉన్న పాపముల గురించి మనం దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టేటప్పుడు ఆ పాపము నుండి నాకు విడుదలను ఇస్తారని విశ్వసించాలి. అప్పుడు మనం చూస్తున్నాము, he answered their prayers because they trusted him. అప్పుడు దేవుడు వాళ్ళు మొరను విని వారికి జవాబు ఉత్తరం ఇచ్చారంట, విజయం ఇచ్చారంట. ఎలాంటి విజయం ఇచ్చారని 21వ వచనంలో చూస్తున్నాము. they took away their cattle, their 50,000 camels, 2,50,000 sheep, 2,000 donkeys and 1,00,000 men. ఆ వచనం చదవండి మా 21వ వచనం. కనుక వారిని జయించుటకు వారికి సహాయం
10,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. అంత గొప్ప విజయం దేవుడు ఇచ్చారంట. చూడండి, వాళ్ళు మొరపెట్టారంట, దేవుని నమ్మారంట, దేవుడు విజయం ఇచ్చారంట. 50,000 ఒంటెలను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 మంది మనుషుల్ని దేవుడికి వారికి ఇచ్చారంట. ఇప్పుడు ఇంకా ఏముంది? వెళ్ళి దాన్ని గేదెల్ని పెంచుకోవచ్చు, గొర్రెల్ని పెంచుకోవచ్చు, లేకపోతే చంపుకొని తినవచ్చు. 1,00,000 మంది బానిసలు అంటే ఎలా ఉండిద్ది? నీరు తీసుకురారా అంటే ఒక వ్యక్తి, అన్నం వండి పెట్టు అంటే ఒక వ్యక్తి, ఇల్లు ఊడిసిపెట్టు అంటే ఒక వ్యక్తి, పొలంలో వెళ్ళి పని చేసిరా అంటే ఒక వ్యక్తి. అంతమంది బానిసల్ని దేవుడు ఇచ్చారంట. ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా చాలా బలిసిపోయారు. దేవుని ఆశీర్వాదంని తీసుకొని బలిసిపోయారు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించటం చాలా సులువు అంట. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించటం చాలా సులువు అంట. ఆశీర్వదించిన తరువాత ఆ వ్యక్తిని తగ్గింపుతో ఉంచటం దేవునికి చాలా కష్టమైన పని అంట. ఆ వ్యక్తి దేవునికి తగ్గింపు కలిగిన వ్యక్తిగా ఉండటం దేవునికి చాలా కష్టమైన పని అంట. ఆశీర్వదించటం సులువే. ఈనాడు ఆశీర్వదించబడిన ప్రజల్ని చూడండి, ఈనాడు ఆశీర్వదించబడిన ప్రజల్ని చూడండి. మనుషుల్ని ఎవరైనా కలవటానికి వచ్చినా కూడా కలవరు. కొన్నిసారి కొంతమంది సేవకులని సంఘంలో పిలిచి వాక్యం చెప్పుకుంటే బాగుంటది కదా, సంఘం ఆత్మీయంగా బలపడతారు కదా అని కొందరు ఉంటారు. కొందరు గొప్ప పేరు కలిగిన సేవకుడిని పిలుచుకొచ్చి నేను వాక్యం చెప్పిస్తే మా చుట్టూ ఉన్న సంఘాలంతా కూడా నన్ను చూసి బిడ్డపోతారు. అమ్మో, ఈయన ఎంత గొప్ప వ్యక్తి అయితే, ఈయన ఎంత గొప్ప వ్యక్తి అయితే అంత పెద్ద సేవకుడిని తీసుకురాగలిగారు అని కొందరు ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎవరైనా మీరు చూడండి, ఆ సేవకుల దగ్గర వెళ్ళాలంటే దేవుని దగ్గర కూడా అంత సులువుగా వెళ్ళిపోవచ్చు. కానీ అలాంటి ఆశీర్వదించబడిన సేవకుల్ని కలవాలి, మాట్లాడాలంటే కుదరదు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత అన్ని మర్చిపోతారు. వాళ్ళు ఉన్నతంగా ఆలోచన చేయటం మొదలు పెడతారు. టీవీలో చూడండి, ఫోన్ నంబర్లు ఇస్తారు. డబ్బు పంపించమని ఇచ్చిన ఫోన్ నెంబర్కి డబ్బు పంపిస్తే డబ్బు వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోయింది. కానీ ప్రార్థన చేయటానికి వాళ్ళు ఇచ్చే ఫోన్ నెంబర్కి ప్రార్థన చేస్తే ఆ పాస్టర్ గారు దొరకరు, ఆ సేవకుడు దొరకరు. ఈనాడు ఆశీర్వాదం పొందిన తర్వాత మనుషులు మారిపోతున్నారు, క్రైస్తవులు మారిపోతున్నారు. అనారోగ్యం ఉన్నప్పుడు, బలహీనత ఉన్నప్పుడు, అప్పు ఉన్నప్పుడు మాత్రమే దేవుని సహాయం కావాలి. ఒకసారి ఆరోగ్యం వచ్చిందా, హాస్పిటల్ నుండి బయట వచ్చారా, అప్పు తీరిపోయిందా, ఇంకా దేవుడు అక్కరలేదు అనే బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. కష్టంలో దేవుని కాలు పట్టుకొని అడిగే వాళ్ళు ఉన్నారు. కష్టం తీరిన తర్వాత దేవుని సన్నిధి వైపే రాకుండా పక్క వీధిలో నడిచి వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. ఇలాగనే ఈ ప్రజలందరూ కూడా వాళ్ళు దేవునికి విరోధమైన పాపంనే చేశారంట. కనుక 25వ వచనంని మనం చదివినట్లయితే, but they had acted treacherously against the God of their fathers and played the harlot after the gods of the people of the land whom God had destroyed before them. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనం చేసిన జనసమూహము దేవతలతో విచ్ఛేదించారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజు అయిన కులు మనుషులను. చాలు, ఇక్కడ మనం చూస్తున్నాము వీళ్ళు చాలా పలిశారు. ఆశీర్వాదం వచ్చింది, చాలా మంది పని మనుషులు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు, 1,00,000 మందిని తీసుకొచ్చారు. ఇప్పుడు అన్ని ఉన్నాయి, చాలా ఆస్తి పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళందరినీ చంపేసి వాళ్ళు కట్టిన ఇళ్లలో వీళ్ళు ఉంటున్నారు. అర్థమవుతుందా? వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు శత్రువుల్ని హతమార్చి వారు కట్టిన ఇంట్లో వారు ఉంటా, వారు భార్యల్ని వీళ్ళు భార్యలుగా చేసుకొని, వారు కుమార్తెల్ని వీళ్ళకు భార్యలుగా చేసుకొని ఇలాగ జీవిస్తున్న కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరినైతే దేవుడు వాళ్ళ ఎదుట తరిమగొట్టారో
వాళ్ళు దేవుళ్ళకు పూజ చేస్తున్నారు. మన భారతదేశంలో అయితే ఏమంటారంటే దేవదాసులు అంటారు. దేవదాసులు అన్న మాట విని ఉన్నారా? గుడిల్లో ఈనాడు చాలా మంది చాలా ఆవుల్ని చూస్తుంటారు, రోడ్డు మీద తిరుగుతుంటారు. కొన్ని ఆవులకైతే చెవులు ఒక రింగ్ వేసి ఉంటారు, ఒకలా వేసి ఉంటారు. కొన్ని ఆవులకు నంబర్ వేసి ఉంటారు, అంటే ఇనుతో కాల్చి ఉంటారు. అది ఎక్కడ తిరిగినా ఎవరు ఏం చేయరు. అప్పుడప్పుడు దాన్ని ముట్టుకొని ఇలా దండం పెట్టుకుంటారు. కొత్త ఇల్లు కడితే దాంట్లో తీసుకొస్తే అది పాస్ పోస్తే పేడ వేస్తే అది ఆశీర్వాదం అంటారు. అలాగనే రకరకాలుగా చేస్తుంటారు. అలాగనే ఆ దినంలో దేవదాసులు ఉంటారు. దేవదాసులు ఎవరంటే ఆ దేవుళ్ళ కొరకు పిల్లల్ని ఇచ్చేసేవారు. పిల్లల్ని కానీ ఒక 9-10 వయసు వచ్చిన తర్వాత గుడిలకని ఇచ్చేస్తారు. ఆ గుడిలో ఉన్న వాళ్ళు విభచారం చేస్తారు. ఊర్లో వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అందరూ వాళ్ళతో విభచారం చేస్తారు. వాళ్ళని గురించి తెలుగులో ఇప్పుడు మీరు చదివారు, ప్లేట్ హార్లట్ ఆఫ్టర్ ద గాడ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ అని చదివారు. తెలుగులో చదవండి ఆ మాటని. ఆ దేవతలతో విభచరించి, ఆ దేవతలు అంటే ఈ స్త్రీల్ని దేవుడికి ఇచ్చేసారు కనుక వారిని మన భారతదేశంలో దేవదాసులు అంటారు. బైబిల్లో దేవతలు అని చెప్పి రాయబడి ఉంది. వాళ్ళతో విభచారం చేయటం మొదలు పెట్టారంట. దేవునికి విరోధమైన పాపమును చేయటం మొదలు పెట్టారంట. కనుక ఇప్పుడు 26వ వచనంలో దేవుడు ఏం చేశారంటే, సో ద గాడ్ ఆఫ్ ఇస్రాయల్ స్ట్రైడ్ అట్ ద హార్ట్ ఆఫ్ ద Paul, the king of Assyria, even the spirit of Tilgath-Pileser, king of Assyria, and he carried them away into exile. ఇశ్రాయేలు దేవుడు అష్షూరు రాజైన పులు మనసును, అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు మనసును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని చేపట్టి వేడికి కనబడుచున్నట్లుగా హారాజునకును, హాబోరుకును, హారాకును, యోజాను నదీ ప్రాంతములకు వారిని కొనిపోయారు. చూడండి, దేవుడు ఏం చేశారంట, వీళ్ళు చేసిన పాపములన్నిటిని చూసి ఇద్దరు రాజుల మనస్సుల్ని రేపారంట. ఏమని రేపారు? వెళ్ళండి, నా ప్రజలే వాళ్ళు, కానీ వాళ్ళు నాకు విరోధంగా పాపం చేశారు కనుక వాళ్ళని మీ చేతిలో పెడుతున్నాను. వాళ్ళకి ఎంత ఆస్తిని ఇచ్చానో, ఎంతమంది బానిసలను ఇచ్చానో, ఇప్పుడు వారిని, నా ప్రజల్ని మీకు బానిసలుగా ఇస్తున్నాను, తీసుకెళ్ళండి అని చెప్పి ఇద్దరు రాజుల మనస్సుల్ని ప్రేరేపణ చేశారంట. వాళ్ళని పంపించి అందరినీ చెరపట్టుకుని వెళ్ళిపోయారంట. మనం ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నామంటే, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. మనకు విజయం ఇవ్వాలన్నా దేవుని శక్తిలోనే ఉన్నది. మనల్ని ఏమి లేకుండా చేయాలన్నా దేవుని శక్తిలోనే ఉన్నది. మనం దేవునికి ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తే మనల్ని ఆశీర్వదిస్తారు. దేవునికి ఇష్టం లేని జీవితంలో జీవిస్తే మన మీద కూడా శాపం తప్పదు. యూదా ఇస్కరియోతు, హీ వాస్ ఇన్ ద బెస్ట్ చర్చ్. ప్రపంచంలో శ్రేష్టమైన సంఘంలో సభ్యుడుగా ఉన్నాడు. హీ వాస్ లిసనింగ్ ద బెస్ట్ సర్మన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే శ్రేష్టమైన వాక్యం వింటున్నాడు. హీ వాస్ విత్ ద బెస్ట్ పాస్టర్. ఆయన శ్రేష్టమైన గొప్ప సేవకుని దగ్గర ఉన్నాడు. కానీ తనలో ఉన్న ఆశ, లోక ఆశ ఆయన ఏమీ లేకుండా చేసేసింది. ఒకవేళ మంచి సంఘంలో మీరు సభ్యులుగా ఉండవచ్చు, ఒకవేళ మంచి మంచి వాక్యాలు వింటా ఉండవచ్చు, ఒకవేళ మంచి సేవకుని దగ్గర మీరు నేర్చుకుంటా ఆయన చేసేది చూస్తూ ఉండవచ్చు. కానీ మీ వ్యక్తిగత జీవితంలో ఈ లోకమును వదిలిపెట్టి యేసయ్యను మీరు వెంబడించకపోతే యూదా ఇస్కరియోతుకు జరిగే అదే గది. అది సేవకులైనా సరే, క్రైస్తవ విశ్వాసులైనా సరే, అందరికి జరిగేది అదే. ఈ 3 ట్రైబ్స్ కు జరిగేది. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు యేసయ్యకు మొరపెట్టారంట, గొప్ప దేవుడిని విశ్వసించారంట, యుద్ధంలో గొప్ప విజయం మాత్రమే ఇవ్వక చాలా ఆస్తులను ఇచ్చారంట. అదే ప్రజలు దేవుని విడిచి దేవునికి విరోధమైన పాపంను చేయగా ఆ ప్రజలందరినీ కూడా వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆస్తితో
దేవుడు వాళ్ళకి ఇచ్చిన బానిసలతో అందరినీ కూడా చెరపట్టుకొని వెళ్ళుటకు అన్య రాజుల్ని, బబిలోన్ రాజుని ప్రేరేపించి, ఇద్దరు రాజుల్ని ప్రేరేపించి తీసుకెళ్ళిపోయారంట. ప్రియమైన దేవుని జనమా, మనం యేసయ్య సన్నిధికి వచ్చాం. మనందరికీ ఆశీర్వాదం కావాలి, మనందరికి దీవెన కావాలి. మనం దేవుని విశ్వసించాలి, ఆశీర్వాదం పొందాలి. ఒకవేళ మన దేవుని విషయమై దేవునికి అయిష్టమైనది చేసి ఉంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, కన్నీళ్లు కార్వాలి, ప్రార్థన చేసి క్షమాపణ అడగాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే యేసయ్య క్షమిస్తాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు. యేసయ్య చెప్పారు, ఈ లోకంలో ఇన్ దిస్ అడల్ట్రస్ జనరేషన్, ఈ విపచార సంగతి ఎదుట నన్ను ఎవరైనా తృణీకరిస్తే, నన్ను ఎరగనని చెబితే, నా పరలోకపు తండ్రి ఎదుట, దేవదూతలు ఎదుట నేను వారిని ఎరగనని చెబుతాను అన్నారు యేసయ్య. పేతురు యూదా ఇస్కరియోతు వలె అదే సంఘంలో ఉన్నాడు, అదే వాక్యంలో విన్నాడు, అదే సేవకునితో ఉన్నారు 3.5 సంవత్సరాలు. ఈయన ఎవరు నాకు తెలియదు అన్నారు, భయపడి, స్త్రీలకు భయపడి, ఎవరిని తెలియదు అన్నారు. కానీ తను పశ్చాత్తాపడి ఏడవగా, మారు మనసు పొందగా, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారగా యేసయ్య ఆయన్ని క్షమించారు. ఆయన పరిచర్య బాధ్యత అంతా కూడా పేతురు చేతులు పెట్టారు. ప్రేమైన దేవుని జన్మ, మనం యేసయ్యని స్తుతించాలి, కృతజ్ఞత చెప్పాలి, ఆరాధించాలంటే మనకు నిండైన మనసు ఉండాలి, పశ్చాత్తాపం కలిగిన హృదయం ఉండాలి. అందరూ కూడా మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రియమైన సంగమా, దేవుని సన్నిధిలో